Good morning students. Today we have to explain how to evaluate the volume integrals. See the problem. Here there are three variables dx, dy, dz and three integration limits. Three integration limits ఉన్నాయి, three variables ఉన్నాయి. ఇక్కడ పైన అబ్జర్వ్ చేస్తే అన్ని వాల్యూసే ఉన్నాయి. వాల్యూసే ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఎక్స్ టర్మ్స్, వై టర్మ్స్, జెడ్ టర్మ్స్ సపరేట్ చేసుకొని స్ప్లిటప్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేసి అండ్ దెన్ అప్లై ద లిమిట్స్. ఎప్పుడు ఓన్లీ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు కాబట్టి ఇది ఏమని చెప్పాము, ఫస్ట్ది వచ్చి జెడ్కి రిలేటెడ్, సెకండ్ది వచ్చి వైకి రిలేటెడ్, థర్డ్ది వచ్చి ఎక్స్కి రిలేటెడ్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం చూడండి. ఎక్స్కి దట్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఇక్కడ జెడ్ వేరియబుల్ ఎక్స్ వేరియబుల్ అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 0. ఇది సెకండ్ ఇంటిగ్రేషన్ వై, థర్డ్ ఇంటిగ్రేషన్ జెడ్. x ఈక్వల్స్ టు 0 to 1, x వాల్యూ ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్ dx. నెక్స్ట్ y లిమిట్, y ఈక్వల్స్ టు 0 to 2, y వాల్యూ ఎంత ఉంది, y dy. నెక్స్ట్ z లిమిట్, z ఈక్వల్స్ టు 1 to 2, z వాల్యూ ఎంత ఉంది, z ఇంటూ dz. ఇక్కడ అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి స్ప్లిటప్ చేసుకొని ఎక్స్కి రిలేటెడ్ వాల్యూ, వైకి రిలేటెడ్ వాల్యూ, జెడ్కి రిలేటెడ్ వాల్యూ, dx, dy, dz అట్లా స్ప్లిటప్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంటిగ్రల్ x పవర్ n ఫార్మ్, అగైన్ యూజింగ్ ద x పవర్ n ఫార్మ్లో ఎంత వస్తుంది, x³/3 లిమిట్స్ 0 to 1. ఇంటిగ్రల్ y dy మీన్స్ y²/2 లిమిట్స్ 0 to 2. ఇంటిగ్రల్ z dz మీన్స్ z²/2 లిమిట్స్ 1 to 2. దట్ ఈక్వల్స్ టు 1/3 కాన్స్టెంట్. 1 x ప్లేస్లో, ఇన్ ప్లేస్ ఆఫ్ x వీ కెన్ రీప్లేస్ విత్ 1 minus 0 into 1/2. in place of y we can replace with 2 square minus 0 into 1/2. in place of z we can replace with 2 square minus 1 square. upper value minus lower value, in place of z replace with 2 and minus lower value అన్నప్పుడు in place of z replace with 1 and then simplify. ఎంత వస్తుంది, 1 minus 0 అంటే 1 అంటే 1/3 into 1/2 2 square. 2 square అంటే ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఇంటూ 2 వస్తుంది. నెక్స్ట్ ఇంటూ 1/2, ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 minus 1, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత మిగిలింది, 4 minus 1 అంటే 3/3. 3 గెట్ క్యాన్సిల్, ఆన్సర్ 1. ఓకేనా? ఇలా సింప్లిఫై చేసుకుంటాం. ఎప్పుడు వాల్యూస్ అనేవి పైన ఉండేవి మనకి అప్పర్ వాల్యూస్ కానీ లోయర్ వాల్యూస్ కానీ అన్ని నెంబర్స్ ఉన్నప్పుడు ఇలా స్ప్లిటప్ చేసుకొని డైరెక్ట్గా మనము ఇంటిగ్రేషన్ని అప్లై చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోనో, వైలోనో, జెడ్లోనో ఉన్నప్పుడు ఒక ప్రొసీజర్లో చేస్తాం. ఇది రియల్ నెంబర్స్ మాత్రమే, ఇక్కడ మనం ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటే ఈ ప్రొసీజర్లో చేస్తాం. డైరెక్ట్గా మనం ఎక్స్ టర్మ్స్, వై టర్మ్స్, జెడ్ టర్మ్స్ సపరేట్ చేసుకొని అండ్ దెన్ సింప్లిఫై. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో వచ్చినప్పుడు ప్రాబ్లం ఎలా చేస్తాం అనేది చెప్తాం. ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి x ఈక్వల్స్ టు 0 to 2x, y ఈక్వల్స్ టు 0 to x, z ఈక్వల్స్ టు y to x, x, y, z, dx, dy, dz. ఈ ప్రాబ్లమ్ని మనము ఇంతకుముందు ప్రొసీజర్ లాగా చేయలేము. ఎందుకని ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాబ్లమ్ని మనం ఇంతకుముందు దానిలాగా ఎవాల్యుయేట్ చేయలేము. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది కాబట్టి ఫస్ట్ జెడ్ వేరియబుల్, తర్వాత వై వేరియబుల్, తర్వాత ఎక్స్ వేరియబుల్ చేయాలి. ఫస్ట్ జెడ్ వేరియబుల్ చేస్తాం. దట్ ఈక్వల్స్ టు ఇది ఎక్స్ లిమిట్, ఇది వై లిమిట్, ఇది జెడ్ లిమిట్. x ఈక్వల్స్ టు 0 to 2x అలాగే ఉంది, y ఈక్వల్స్ టు 0 to x అలాగే ఉంది. xy టర్మ్స్ కూడా సైడ్ పెట్టేయండి, ఓన్లీ z టర్మ్ మాత్రమే సింప్లిఫై చేస్తున్నాం. z ఈక్వల్స్ టు y to x, z టర్మ్ ఏముంది, z ఉంది. నెక్స్ట్ dz, ఇక్కడ dx, dy. మనకి ఓన్లీ ఫస్ట్ z టర్మ్ మాత్రమే చేస్తున్నాం. z ఇక్కడ z ఉంది, dz ఉంది కాబట్టి దాని లిమిట్ మాత్రం తీసుకున్నాం. x ఈక్వల్స్ టు 0 to 2x, y ఈక్వల్స్ టు 0 to x, xy, dx dy కూడా ముందర పెట్టుకునేది, dx dy, z అంటే z²/2 లిమిట్స్ y to x, upper value minus lower value.
x equals to 0 to 2x, y equals to 0 to 2x comma 2a. Y equals to 0 to x, xy by 2 dx dy, in place of z place lo x square y square, upper value minus lower value. ఇప్పుడు దీన్ని లోపల మల్టిప్లై చేసుకోండి, xy by 2తో మల్టిప్లై చేసి మళ్ళీ y టర్మ్, ఇప్పుడు z రీప్లేస్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ y చేయాలి. నెక్స్ట్ వేరియబుల్ ఏంటి? y. కాబట్టి x ఈక్వల్స్ టు 0 to 2a అలాగే ఉంది, dx అలాగే ఉంది. ఓకేనా? x టర్మ్ అంటే ఇప్పుడు లోపల మల్టిప్లై చేయండి xyతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందమ్మా? dx మాత్రం బయట పెట్టాం, xy by 2తో dx by 2 కూడా బయట పెట్టండి, dx by 2 బయట పెట్టండి. ఈ xyతో లోపల మల్టిప్లై చేయండి అంటే ఎంత వస్తుంది? x cube y, x into x square means x cube y minus x into y cube, x into y cube, y equals to 0 to x dy, that equals to 0 to 2a dx by 2. Here we can integrate with respect to ఏం చేస్తున్నాము? y చేస్తున్నాం కాబట్టి x term can be taken as constant, అంటే x cube constant, ఇంటిగ్రల్ y dy అంటే y square by 2, లిమిట్స్ 0 to x. ఇక్కడ x కాన్స్టెంట్, y cube అంటే y power 4 by 4, లిమిట్స్ 0 to x. That equals to x equals to 0 to 2a dx by 2 x cube, in place of x cube by 2 constant, in place of y place లో x ని రీప్లేస్ చేస్తే x square minus 0 అంటే x square. ఇక్కడ ఎంత వస్తుంది? y power 4 by 4 కాబట్టి minus x by 4 కాన్స్టెంట్, in place of y place లో రీప్లేస్ చేస్తే x power 4. ఓకేనా? ఇక్కడ x square by 2. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x ఈక్వల్స్ టు 0 to 2a dx by 2, ఇక్కడ ఎంత వస్తుందో? x power 5 by 2 minus x power 5 by 4. ఇక్కడ రెండిట్లో x power 5 అనేది కామన్గా ఉంది, LCM తీసుకోండి. x power 5 బయట పెట్టండి, x ఈక్వల్స్ టు 0 to 2a dx by 2, x power 5 కామన్ తీసేస్తే 1 by 2 minus 1 by 4 అంటే ఎంత వస్తుంది? 4 LCM తీసుకుంటే ఇక్కడ 2 minus 1, 2 minus 1 అంటే 1 by 4 వస్తుంది. దాన్ని సింప్లిఫై చేస్తాం, సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది చూడండి. That equals to x equals to 0 to 2a dx by 2 into x power 5, ఇక్కడ 2 minus 1 by 4, LCM 4, 2 minus 1, 2 minus 1 అంటే ఎంత? 1 by 4, 4 into 2 అంటే x equals to 0 to 2a dx by 2 into x power 5 into 1 by 4, 4 into 2 అంటే 8, 1 by 8, x equals to 0 to 2a x power 5 dx, ఇంటిగ్రల్ x power 5 అంటే x power 6 by 6, లిమిట్స్ 0 to 2a. ఇక్కడ 8 into 6 అంటే 48. నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x ప్లేస్లో 2a ని రీప్లేస్ చేయండి, 2a హోల్ పవర్ 6, దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 1 by 48, 2 power 6 అంటే 64, a power 6. ఇక్కడ సరిగ్గా 48 కదా ఉంది, ఇక్కడ 16తో పోతుంది, 16తో 16 3s are 16 4s are అంటే 4 by 3 a power 6, 4 by 3 a power 6, దట్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు ప్రొసీజర్ అర్థమైంది కదమ్మా. మనము ట్రిపుల్ ఇంటిగ్రేషన్లో ఇంతకుముందు డైరెక్ట్గా ప్రాబ్లంలో పైన లిమిట్స్ అనేవి అన్ని నెంబర్స్ ఉన్నప్పుడు ఒక టైప్ చేసాం. జనరల్ ప్రొసీజర్ అయితే డబుల్ ఇంటిగ్రేషన్ అయినా ట్రిపుల్ ఇంటిగ్రేషన్ అయినా మనము ఎండింగ్ వేరియబుల్ y చేసినాం డబుల్ ఇంటిగ్రేషన్, తర్వాత x చేసాం. అదే ట్రిపుల్ ఇంటిగ్రేషన్లో అయితే 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ z చేసాం, తర్వాత y చేసాం, తర్వాత x చేసాం. సేమ్ ప్రొసీజర్లో వస్తుంది. ఓకేనా? ఇంకొక ప్రాబ్లం ఇదే టైప్ ఆఫ్ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ ఇంపార్టెంట్.
మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్సే అడుగుతారు. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 0 to a, 0 to x, 0 to x plus y e power x plus y plus z into dx dy dz. ఇది కూడా ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్మా. ఈ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లంలో ఇక్కడ ఒకటి గమనించండి, ఈ పవర్లో మామూలుగా బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ని యాడ్ చేస్తాం. ఇక్కడ మనము స్ప్లిట్ చేసుకుంటాం. ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ని ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై ఇంటూ ఈ పవర్ జెడ్గా తీసుకుంటాం. మనకి జెడ్ కావాలి అంటే జెడ్కి రిలేటెడ్ వాల్యూ, ఎక్స్ కావాలంటే ఎక్స్కి రిలేటెడ్ వాల్యూ, అలా స్ప్లిట్అప్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఎండింగ్ వేరియబుల్ జెడ్ కాబట్టి దీనిలో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్లో జెడ్ టర్మ్ మాత్రం స్ప్లిట్ చేసుకుంటాం. అంటే ఇది ఎక్స్ లిమిటు, ఇది వై లిమిటు, ఇది జెడ్ లిమిటు. ఎక్స్ ఈక్వల్స్ టు 0 to a, వై ఈక్వల్స్ టు 0 to x అలాగే ఉంది. దీంట్లో ఎక్స్ మనకి రిలేటెడ్ జెడ్ టర్మ్ కావాలి కాబట్టి ఎక్స్ ప్లస్ వై టర్మ్ మాత్రం స్ప్లిట్అప్ చేసుకోండి. ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై స్ప్లిట్ చేసుకొని నెక్స్ట్ జెడ్ టర్మ్ మాత్రం రాసుకుంటాం. జెడ్ ఈక్వల్స్ టు 0 to x ప్లస్ వై ఈ పవర్ జెడ్ డిజెడ్ ఇంటూ డిఎక్స్ డివై. అర్థమైందా? ఇప్పుడు చూడండి, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ని యాడ్ చేసే పైవే వస్తాయి కదా. మనకి ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూని మాత్రం తీసుకుంటాం. ఫస్ట్ జెడ్ చేస్తున్నాం కాబట్టి జెడ్ మాత్రం తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ముందర రాసుకునేది. ఎక్స్ ఈక్వల్స్ టు 0 to a, వై ఈక్వల్స్ టు 0 to x ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై, ఈ పవర్ జెడ్కి ఈ పవర్ జెడ్, లిమిట్స్ 0 to x ప్లస్ వై డిఎక్స్ డివై. అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ జెడ్ వీ కెన్ రీప్లేస్ విత్ ఎక్స్ ప్లస్ వై, in place of z we can replace with 0. That implies x equals to 0 to a, y equals to 0 to x e power x plus y. In place of z we can replace with x plus y, minus in place of z we can replace with 0 dx into dy. What is the value of e power 0 value? 1. That equals to x equals to 0 to a, y equals to 0 to x e power x plus y into e power x plus y minus e power 0 means 1 dx dy. నెక్స్ట్ దీన్ని లోపల మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? x ఈక్వల్స్ టు 0 to a, y ఈక్వల్స్ టు 0 to x e power x plus y into e power x plus y. అంటే బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ని యాడ్ చేస్తాం కాబట్టి ఒకేసారి రాయేస్తాను. మైనస్ ఈ పవర్ x plus y into dx dy. అంటే x equals to 0 to a, y equals to 0 to x, x plus x means 2x plus 2y minus e power x plus y into dx dy. అంటే ఇప్పుడు జెడ్ లేదు చూడండి. ఫస్ట్ మనకి జెడ్లో ఉన్నింది, జెడ్ పోయింది. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ దేనిలో ఉంది? xyలో ఉంది. ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ y వేరియబుల్ చేయాలి. y వేరియబుల్ చేయాలి అన్నప్పుడు x ఈక్వల్స్ టు 0 to a dx బయట పెట్టేయండి. ఇప్పుడు y లిమిట్ చేస్తున్నాం కాబట్టి e పవర్ 2x కాన్స్టెంట్, y ఈక్వల్స్ టు 0 to x e పవర్ 2y dy. నెక్స్ట్ ఇక్కడ e పవర్ x కాన్స్టెంట్, y ఈక్వల్స్ టు 0 to x e పవర్ y dy. ఇప్పుడు ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x టర్మ్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేసి బయట పెట్టేసి సింప్లిఫై చేస్తాం. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేయండి. ఎంత వస్తుంది చూడండి. ఇప్పుడు ఇంకొంచెం సింప్లిఫై చేయండి. దట్ ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు 0 to a dx e పవర్ 2x, e పవర్ 2yకి e పవర్ 2y by 2, లిమిట్స్ 0 to x మైనస్ e పవర్ x ఇంటూ e పవర్ yకి e పవర్ y 0 to x. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? x ఈక్వల్స్ టు 0 to a dx e పవర్ 2x by 2 కాన్స్టెంట్. అప్పర్ వాల్యూ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ x ప్లేస్ y ప్లేస్లో xని రీప్లేస్ చేస్తాం. అంటే 2y మైనస్ e పవర్ 0
మైనస్ ఈ పవర్ ఎక్స్, ఇప్పుడు వై ప్లేస్లో ఎక్స్, వై ప్లేస్లో 0 అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 0. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు 0 to a dx e పవర్ 2x by 2 e పవర్ 2x మైనస్ ఈ పవర్ 0 అంటే 1. లోపల మల్టిప్లై చేస్తే ఈ పవర్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ 0 అంటే 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ మల్టిప్లై చేయండి. ఎక్స్ ఈక్వల్స్ టు 0 to ఇక్కడ ఈ పవర్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ని యాడ్ చేస్తాం. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x వచ్చింది, ఈ పవర్ 0 అంటే 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 0 to a dx. ఇప్పుడు లోపల మల్టిప్లై చేయండి. ఇక్కడ యాడ్ చేస్తే ఏమొస్తుంది 4x by 2. అంతేనా, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ని యాడ్ చేస్తాం. 2x plus 2x అంటే 4x by 2 మైనస్ ఈ పవర్ 2x by 2 మైనస్ ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ x. ఈ రెండిట్లో ఏం కామన్ వస్తుంది? x ఈక్వల్స్ టు 0 to a dx. రెండిట్లో కామన్గా ఏమొస్తుంది? ఈ పవర్ 2x అని కామన్ తీస్తే 1/2 ప్లస్ 1 వస్తుంది. 1 ప్లస్ 1/2 అంటే 3/2 వస్తుంది. అంటే మైనస్ 3/2 ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ x. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేట్ చేసి లిమిట్స్ అప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఎంత వస్తుందో 1/2 ఈ పవర్ 4xకి ఈ పవర్ 4x/4 మైనస్ 3/2 ఇంటూ ఈ పవర్ 2xకి ఈ పవర్ 2x/2 ప్లస్ ఈ పవర్ xకి ఈ పవర్ x. మొత్తానికి లిమిట్స్ 0 to a. ఓకేనా, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏ రీప్లేస్ చేయాలి, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 0ని రీప్లేస్ చేయాలి. అంటే ఎంత వస్తుంది? ఎక్స్ ప్లేస్లో 2 into 4 అంటే 8 ఈ పవర్ 4a మైనస్ 3/2 into 2 అంటే 4 ఈ పవర్ 2a ప్లస్ ఈ పవర్ a. ఇది అప్పర్ వాల్యూ. ఓకేనా, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఉండే ప్లేస్లో అంటే ఇక్కడ 2 into 4 8, 2 into 2 4. ఎక్స్ ఉండే ప్లేస్లో అంటే ఏం రీప్లేస్ చేస్తాం? మైనస్ లోయర్ వాల్యూ. లోయర్ వాల్యూ అంటే 0. ఇన్ ప్లేస్ ఆఫ్ అక్కడ ఏమొస్తుంది? కోఎఫిషియెంట్స్ వస్తాయి. అంటే 1/8 మైనస్ 3/4 ప్లస్ 1. ఓకేనా, దాన్ని ఇక్కడ సింప్లిఫై చేస్తాను చూడండి. 8 LCM 1 మైనస్ 3 into 2 అంటే 6 ప్లస్ ఇక్కడ 8. 8 ప్లస్ 1 అంటే 9. 9 మైనస్ 6 అంటే 8 అంటే 3/8. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 3/8 వస్తుంది. ఆ వాల్యూని అక్కడ రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 1/8 ఇంటూ ఈ పవర్ 4a మైనస్ 3/4 ఇంటూ ఈ పవర్ 2a ప్లస్ ఈ పవర్ a మైనస్ ఎంత వచ్చింది వాల్యూ? 3/8. దట్ ఈస్ ద ఆన్సర్. ఇది ఇలా ఇవి మ్యాక్సిమం మీకు ట్రిపుల్ ఇంటిగ్రేషన్ అనేది 10 మార్క్స్ క్వశ్చన్ మా. ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్ లెంతీగా వస్తాయి కాబట్టి ఏ ప్రాబ్లం అయినా డబల్ ఇంటిగ్రేషన్ అయినా ట్రిపుల్ ఇంటిగ్రేషన్ అయినా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ ఎండింగ్ వేరియబుల్ని ఇచ్చేయాలి. జెడ్ వై ఎక్స్. ఓకేనా, పైన వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే స్ప్లిట్ అప్ చేసుకొని డైరెక్ట్గా వేయాలి. ఓకేనా, దిస్ ఈజ్ ద ట్రిపుల్ ఇంటిగ్రల్ ప్రాబ్లమ్స్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ థర్డ్ యూనిట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ.